వెల్కమ్ టు వికాస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్టీ. రీసెంట్ గా జిఎస్టీ అనేది తగ్గడం అనేది జరిగింది అనమాట. జిఎస్టీ అనేది 28% నుంచి 18. సో స్లాబ్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. న్యూ కార్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా తగ్గాయి. సో ఈ 22nd నుంచి అయితే ఇదైతే అప్లికబుల్ జరుగుతుంది అనమాట. సో దీని నుంచి మనకు మెయిన్ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ బెస్ట్ చాయిస్ ఏంటంటే, ఎవరైనా సెకండ్ కానీ యూజర్ కార్ కానీ కొత్త కార్ కానీ ఏది ప్లాన్ చేసినా బెస్ట్ రైట్ టైం అనమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈవెన్ ఫస్ట్ థింగ్ ఏదో ఫస్ట్ మనం న్యూ కార్ గురించి చూద్దాం. న్యూ కార్ తీసుకోవడానికి బెస్ట్ చాయిస్ ఎందుకంటానంటే, సో ఫస్ట్ మారుతి సుజుకి వాళ్ళు జిఎస్టీ తగ్గడంతో పాటు వాళ్ళ బేస్ ప్రైస్ కూడా తగ్గించడం అయితే జరిగింది ప్రతి వెహికల్ మీద. సో ఈవెన్ మన జిఎస్టీ సపరేట్ వస్తుంది, జిఎస్టీ నుంచి తగ్గుతుంది, మనం రోడ్ ట్యాక్స్ కడతాం, రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది, అలాగే ఎక్స్షోరూమ్ మీద తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ మీద తగ్గుతుంది. ఇలా అన్ని పారామీటర్స్ మీద తగ్గి చాలా బెస్ట్ రేట్ అనేది ఇప్పుడు ఆలోచించిన రేట్ కి అయితే మనకైతే వెహికల్ అయితే అవైలబుల్ గా వస్తుంది అనమాట. సో ఎవరైనా న్యూ కార్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం మీరు ఎవరైనా చూసుకుంటే. సో అలాగే ఇంకా నెక్స్ట్ యూజర్ కార్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇదే బెస్ట్ రైట్ టైం అని నేను అంటా. ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంది, ఎంత తీసుకోవాలనేది తెలియదు. సో ఇలాంటి టైంలో అనేది మీకు బెస్ట్ వెహికల్ అనేది చూస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర మేమైతే ఏం చేస్తున్నాం అంటే, మా దగ్గర ఉన్నది ఆఫ్టర్ జిఎస్టీ, బిఫోర్ జిఎస్టీ, ఆఫ్టర్ జిఎస్టీ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది అనమాట. మేము తీసుకున్న ప్రతి ప్రైస్ కి రెడ్యూస్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఇప్పుడు దసరా కాబట్టి చాలా మంది లాట్ ఆఫ్ కస్టమర్స్ ఎక్స్చేంజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రతి కస్టమర్ కొత్త కార్ తీసుకుంటున్నారు. ఇప్పుడు 2 వీలర్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ కొత్త కార్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఆల్టో తీసుకున్న వాళ్ళు షిఫ్ట్ తీసుకుందాము, బ్రీజర్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది బెస్ట్ చాయిస్, మంచి రేట్ తగ్గింది. అంటే దాంతో పాటు దానివల్ల ఏంటంటే మనకు ఎక్స్చేంజ్ పెనిట్రేషన్ కూడా చాలా పెరిగింది. సో ఎవరైనా యూజర్ కార్ తీసుకున్న వాళ్ళకి రైట్ చాయిస్. ఆ ప్రైజులు బట్టి ఇప్పుడు మీకు మంచి రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు స్టాక్ ఎక్కువ అవుతుంది, స్టాక్ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు బెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టాక్ రొటేషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఎవరైనా యూజర్ కార్ తీసుకుందాం అనుకుంటే ఇదే బెస్ట్ చాయిస్, మిస్ అవ్వద్దు. ఈ మంత్ ఎండింగ్ వరకు ఏదైతే ఉందో ఈ టైం అయితే ఎవరు మిస్ అవ్వద్దు. యూజర్ కార్ చూద్దాం అనుకున్న వాళ్ళు 100% ఇదే రైట్ చాయిస్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఎంత వీలైతే అంత బెస్ట్ రేట్ ఇవ్వడానికి ఇక్కడ మనం అందరూ ట్రై చేస్తాం. జస్ట్ హ్యూజ్ మార్కెట్ ఎక్కువ క్లమ్జీగా ఉంటుంది ఈ టైం. 22nd నుంచి మంత్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు ఎక్స్చేంజ్ చేద్దాం, కొత్త కార్ తీసుకుందాం. అట్ ద సేమ్ టైం పాత కార్ అనేది ఆబ్వియస్లీ రొటేషన్ అవ్వాలి కదా. సో ఎవరైనా చేసుకుంటే ఇదే బెస్ట్ చాయిస్ అన్నారు గ్రాప్ చేసుకోవడానికి. అలాగే మీ దగ్గర ఉన్న పాత కారు కూడా మంచి రేట్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేస్తే మా పాత కార్ అనేది మీకు సేల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా కొత్త కారు కావాలనుకుంటే పైన నెంబర్ కాల్ చేయండి, మీకు కొత్త కారు కూడా బెస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో పైన నెంబర్ కాల్ చేయండి. మీ పాత కార్ని ఇచ్చేద్దాం అనుకున్నా, లేదా మీరు ఏమైనా యూజర్ కార్ ప్లాన్ చేస్తున్నా పైన నెంబర్ కాల్ చేస్తే మీకు బెస్ట్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పెంజుతు ట్రూ వాల్యూలో మాత్రం ఇలాంటి బెస్ట్ వెహికల్స్ అనేది దొరుకుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ రావు. మార్కెట్ లో మారుతి సుజుకి కానీ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసింది, కస్టమర్ అట్రాక్ట్ చేయడం కోసం అన్ని రేట్లు తగ్గించారు. అండ్ మరో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఆ రేట్ డిస్కౌంట్ ఇంకా తీరం ఆపేస్తారు అనమాట. దసరా కోసం అని గవర్నమెంట్ చూపించడం కోసం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవన్నీ నెమ్మదిగా పెరిగిపోతుంటాయి, ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి అనమాట. సో దాన్ని మీరైతే యూటిలైజ్ చేసుకోవాలి 100%. ఈ 10 days ని ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త కార్ చూస్తున్నా, పాత కార్ చూస్తున్నా, ఇదే మీకు మంచి రైట్ టైం. థ్యాంక్ యూ ఆల్.